ఆ చివరికి ఆ బోధన వాళ్ళు రాజమండ్రిలో ఒకటి మళ్ళీ గంజాయి తాగెత్తున్నాడు. ఎందుకు గంజాయి తాగెత్తున్నావు అంటే, ఒకసారి వచ్చిన రక్షణ పోదంట కదనియా, అదో బాధ. అంటే పోకపోతే తాగెత్తే ఏంటంటే మరి ఇంకేం చేసినా పోనప్పుడు ఇంకెందుకని మరి తాగెత్తున్నాను అన్నాడు. ఇక్కడ వస్తాడు 5 సంవత్సరాల బోధ విని, అనియా విశ్రాంతి దినం పాటించాలని కదా, పాటించాలంటే కదనియా ఆ అన్న ఎవరో చెప్తున్నారంటే, మరి 5 సంవత్సరాలు ఏమన్నావు, మళ్ళీ విశ్రాంతి దినం ఏంటి అని మొన్న ఒకరు వచ్చారు మా ఊర్లోకి, ఆ సున్నతి చేయించుకుంటే కానీ మళ్ళీ కుదరదు అంటున్నారు. ఏంటని అంటే, మరి ఇన్ని సంవత్సరాలు ఏమన్నావు? మొన్న మధ్య మీరు చూసా లేదో కొన్ని దుర్బోధలు మన పిల్లల మీదకి, ఎందుకంటే సెమినార్లకు వచ్చి వాళ్ళ నెంబర్లు తీసుకుని ఆ నెంబర్లను గ్రూపులు చేసి వాళ్ళకి డైలీ తెల్లవారుజామున కానీ ఈవినింగ్ కానీ వాళ్ళకి ఒక ఆన్లైన్ క్లాసుల కింద పెట్టి వాళ్ళకి రుద్ది 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 చివరికి వాళ్ళు ఎలాగ అయిపోయారంటే, ఆ చివరికి ఆ బోధన వాళ్ళు రాజమండ్రిలో ఒకటి మళ్ళీ గంజాయి తాగెత్తున్నారు. ఎందుకు గంజాయి తాగెత్తున్నావు అంటే, ఒకసారి వచ్చిన రక్షణ పోదంట కదనియా, అదో బాధ. అంటే పోకపోతే తాగెత్తే ఏంటంటే మరి ఇంకేం చేసినా పోనప్పుడు ఇంకెందుకని మరి తాగెత్తున్నాను అన్నాడు. ఇలాంటి రకరకాలని నడుపుతున్నాను. అరే ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ నిలబడి మీ నాయకులు ఏం బోధిస్తున్నారో ఒక పక్షాన మీరు తెలుసుకోకపోతే క్రీస్తు అనే గ్రావిటీ మీకు అర్థమవుతుందా? ప్రభు కోసం సరిగ్గానే బోధించిన ప్రభువా, పరిశుద్ధాత్మను కూర్చిన సిద్ధాంతం నేను సరిగ్గానే బోధించిన ప్రభువా, కృప ద్వారా రక్షింపబడ్డామన్న సంగతి నేను సరిగ్గానే బోధించిన ప్రభువా, ప్రతి లేఖనాన్ని నేను సరిగ్గా వివరించాను ప్రభువా, నీ సువార్త అయినా నీ గ్రంథం ఏదైనా నేను చక్కగా వివరించుకుంటూ డాక్టర్స్ ఏమి మిస్ అవ్వకుండా నేను బోధించిన ప్రభువా, ప్రభు పట్ల వాళ్ళకి స్థిరమైన పునాదేశాను. వాళ్ళకి ఇప్పుడు బయట బోధలు రైట్ అనిపిస్తున్నాయి అంటే ప్రాబ్లం నాలో లేదు ప్రభువా, చెప్పండి. బహుశా వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదని నిలబడిన నాయకులు లెక్క చెప్తే తర్వాత ఎవరికి ప్రమాదం చెప్ప. అందుకే రాస్తున్నాడు కిందకి, మీపై నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మల్ని కాయచున్నారు. ఎవరికి చెప్పాలి లెక్కలు? నేను సుధాకర్ చెప్పాను ప్రభా, సురేష్ చెప్పాను ప్రభా, డేవిడ్ చెప్పావా, డాక్టరీన్ కోసం చెప్పాను ప్రభా, కొన్ని బోధల విషయంలో స్ట్రాంగ్ ఉండమని చెప్పాను ప్రభా, మీ సంఘానికి చెప్పాను ప్రభా, వీళ్ళందరూ చెప్పాను ప్రభా, వీళ్ళ ఆత్మల విషయంలో ఇదిరా స్థిరమైన వాక్యం అని వీళ్ళందరూ చెప్పామంటే చెప్పాను ప్రభా. ఇప్పుడు బాగా నా లెక్క ఒకరోజు ఆయనకి అప్పగించవలసిన బాధ్యత నాకుందని. అందుకే చూడండి, కొన్ని విషయాలు అర్థం కాకపోయినా అర్థమైందా అని ఎందుకు అడుగుతారు? మీకు అర్థం కాకపోతే అర్థం అవ్వలేదని మీరు చెప్తే మళ్ళీ చెప్తాం, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాం. కానీ మీరు అర్థమైనట్టు ఊగేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు అర్థమైందని మనం అనుకుంటాం. రేపు దేవుడు అడిగినప్పుడు నేను చెప్పాను ప్రభు ఆ రోజు అర్థమైందని, తలకాయ చెప్పండి అడదడం ఊపారు ప్రభు అంటే, రేపొద్దున అడుగుతున్నాం అకౌంటబిలిటీలో లెక్కలు తేడా వస్తే ఏమవుతాం? అందుకే కిందికి రాస్తున్నాడు చూడండి, ఆ కిందికి రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నీకు నిష్ప్రయోజనం. ఇప్పుడు చెప్పండి, నాయకులను దుఃఖపెట్టే విశ్వాసులు ఉంటారంటే చెప్పండి, ఉంటారు. వారు ఎలా దుఃఖపడుస్తారు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ముగిద్దాం. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఏం చెప్తున్నాడు చూడండి, ప్రభువునందు అంటున్నాడట. అంటే వీళ్ళు ఎవర్రా అని అడిగితే ఈ నాయకులు ఎవరందు ఉన్నారని మనం గ్రహించాలట, ప్రభువునందు ఉన్నారని గ్రహించి వాళ్ళని ఏం చేయాలట, మన్నన చేయండి అంటే ఏంటి? నాటుకోడు కోయండి అని కాదు, చెప్పండి. మీ నాయకుల్ని మన్నన చేయండి అంటే ఏంటి? వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేయండి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వండి, వాళ్ళ బోధ విషయాన్ని బుర్రకు ఎక్కించుకోండి. వాళ్ళ గూర్చి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి, మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడితే మీ విషయంలో వాళ్ళు బాధపడ్డారు అనుకోండి, మీరు జాగ్రత్తగా వినండి. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీ విషయాన్ని బట్టి బాధపడుతున్నారు అనుకోండి, ఈ ఆత్మను బట్టి నేను బాధపడుతున్నాను ప్రభావ, ఈ వ్యక్తిని బట్టి నేను బాధపడుతున్నానని ఆ వ్యక్తి మీ పక్షాన ప్రార్థన చేస్తే మీకు మంచిది కాదంట. నాయకులకి అంత పవర్ ఉంటుందంటే, ఇలా చెయ్యేస్తే దోషేస్తే పవర్ ఉంటుందని అను. కానీ సంఘంలో ఉన్నవారు ఎవరైనా ఆ నాయకుని కనుక ఏడిపిస్తే ఆడి కొరకు ప్రత్యేక ప్రార్థన కనుక ఆ నాయకుడు పోయి ఇంటికి పోయి చేస్తే, అక్కడ రాస్తున్న మాట చెప్పిన మీ లైఫ్ అంతా నిష్ప్రయోజనం అవుతుంది. ఏది సక్సెస్ అవుతుంది, ఏది ముందుకు అంటే ప్రభు వీళ్ళకి సిద్ధాంతం చెప్పినా పొరకెక్కదు, వీళ్ళకి వాక్యం చెప్పినా పొరకెక్కదు, ఒక సహవాసం పొరకెక్కదు, ఏది చెప్పినా పొరకెక్కదు. పైగా మా గురించి కింద గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు ఇంకేం చేయాలి ప్రభా, ఈ నా నాయకత్వం ఇన్ని లోపాలు, ఇంత బాధ పెడితే నేను ఏం చేయను ప్రభా అని ఏ పాస్టర్ గారు అన్న విశ్వాసాల కొరకు ఏడ్చాడు అనుకోండి, అతని ఏడుపు వాళ్ళ కుటుంబాలకి వాడి జీవితానికి మంచిదవుతుంది చెప్పండి. అందుకంటున్నాడు నిష్ప్రయోజనం అవుద్దట. అందుకే దుఃఖంతో ఆ పని చేయకుండా ఏం చేయాలట, మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎలా ఉండాలి చెప్పండి, ఆనందంతో చేయాలట.
అదే 5వ అధ్యాయం దశలోనిక పత్రిక 12-13 వచనం లేదంటున్నాడు చూడండి. అదే దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాల్లో, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడండి, ప్రభువునందు మీకు పైవారు ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ప్రేమించండి, ఘనముగా ఎంచండి, గౌరవించండి. ఆయన ఎంతగా ఒక నాయకుడు మీ లైఫ్లోకి ఎంతగా ఇన్వాల్వ్ అవుతాడంటే, ఇప్పుడు ఈ కుర్రగాడు ఆ రోడ్డు మీద నిలబడి గంట ఫోన్ మాట్లాడితే అక్కడికి వచ్చి అడుగుతాడు, ఎరా ఎవరితో మాట్లాడుతామని అడుగుతాడు. అడిగినప్పుడు నాయకుడికి నా ఫోన్ నా ఇష్టం, నా బ్యాలెన్స్ అని కూడా గుర్తుపెట్టుకో. ఎందుకు అడుగుతున్నా ఉంటాడు? అడుగుతాడు, నీ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతాడు, నీ లైఫ్లో ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఎంతవరకు చొచ్చుకుపోతాడంటే, మీరు కట్టుకునే ఇల్లు, మీ ఆచారాలు, మీ కర్మకాండలు, మీ ఫోన్ కాంటాక్ట్లు, 1 2 నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు, అన్నీ మీపై ఉన్న నాయకుడు అడుగుతాడు. నువ్వెవరు మమ్మల్ని అడగడానికని ఆ నాయకుడిని అన్నావో, నీ పట్ల అకౌంటబిలిటీ ఉన్న ఆయన ప్రభు ఈడు ఎవడో నన్ను అడగడానికి అని అడుగుతున్నాడు, ఈడు ఆత్మ పట్ల నాకు బాధ్యత లేదన్నాడని ఆ దేవుడు చెప్తే ఏమవుతావు? ప్రతిదీ వాళ్ళకి ఎందుకండి, కేవలం వాక్యం చెప్పుకుని పోకంటే ప్రతిదీ వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి, వాళ్ళకే కావాలి. ప్రతిదీ అడుగుతారండి, మా సంసార విషయాలు ఎందుకంటే మీ సంసార విషయాలు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి, మేము ఏ వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి, నేను ఏ ఫోన్ మాడితే వాళ్ళకి ఎందుకంటే గంట మాడితే అరగంట మాడి వాళ్ళకి కాకపోతే ఎవరికి అడుగుతారు. ఏమైనా ఉన్నారనుకోండి, ఎరా ఎక్కడ నిలబడుతున్నా, ఎరా ఆడుతూ తిరుగుతున్నా, ఎరా ఈడుతో మాట్లాడుతున్నా, ఎరా అడుగుతారు. మీ నాయకుడు గొప్ప విషయం ఏంటి చెప్పిన, దేవుడు మీకు కుటుంబాన్ని ఇచ్చాడన్నది ఎంత వాస్తవమో చెప్పండి, దేవుడు మీకు సంఘాన్ని ఇచ్చాడన్నది కూడా అంతే వాస్తవం. మీకు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో రెండోది ఏంటి చెప్పిన, మీకు అర్థమైతే, సిద్ధాంతం అర్థమైతే, బోధ అర్థమైతే, నీ కోసం అకౌంటబిలిటీ మెయింటైన్ చేసి ఒక సంఘం దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ఎగిరికి ఎంతేయి. నువ్వు ఏడిస్తే నీ చేయబట్టుకుని ఒక సంఘం ఉందని ఆనందించు. నువ్వు బాధపడితే నీ భుజాల మీద చెయ్యేసి వాదార్చే ఒక సంఘం ఉందని ఆనందించు. నువ్వు చెడిపోతుంటే నేను గైడ్ చేసే సంఘం ఉందని ఆనందించు. నువ్వు అక్రమ సంపాదనకి సంబంధాలకు అలవాటు పడితే నేను గైడ్ చేసే సంఘం ఉందని ఆనందించు. నువ్వు ఏదన్నా దారి దోపిడీ పనిలో ఎవరితైనా స్నేహాలు చేస్తుంటే అది ఇది తప్పురా అని చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. మీరు గమనించండి, ఒకవేళ అది కనుక లేకపోతే, సంఘమే కనుక లేకపోతే, ఈ రోజు 2026 వరకు నా లైఫ్లో సంఘం లేదని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. సంఘం లేకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి చెప్పిన, అడ్రస్ లేని వ్యక్తుల్లో తిరుగుతాం. మన కుటుంబం అడగదు, చెప్పండి, అడగడానికి సంఘమో లేదు. ఒకవేళ సంఘమో లేక, అడగడానికి నాయకుడు లేక, ఎవడో లేకపోతే నీ లైఫ్ ఎంత రోతగా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. నేను గద్దించే బోధ ఒక పులిపేట మీద నిలబడి నిన్ను అడిగేవాడు ప్రతి వారము నీ పాత రోత జీవితాన్ని కూర్చి నేను గద్దించి ఒక నాయకుడు సంఘం లేకపోతే నీ పరిస్థితి ఈ రోజుకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. చాలా మంది అంటే పుట్టుమని అంటే సంఘం మానేస్తారు, చూసారా? ఇదంతా పడతారు, సంఘం మానేస్తారు. ఎవరికి నష్టం? నాయకుడికి కాదు, గుర్తుపెట్టుకుని ఎవరికి నష్టం చెప్పండి, మానేసినోడికే నష్టం. నీ లైఫ్లో సంఘం లేకపోతే, అడిగేవాళ్ళు లేకపోతే నిష్ప్రయోజనం అవుద్ది బతుకు. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ అంటే నువ్వు ఆదివారం ఎక్కడో దిక్కునికి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక వర్షిప్ కదండి, ఒక గంటే కదండి, ఏదో సంఘంలో గడిపేస్తే ఎక్కడ గడిపేస్తావు? కంటిన్యూ ఉండాలి, ఎక్కడో దిక్కున ఉండాలి, కంటిన్యూగా రన్ అవ్వాలి. నీ కోసం అకౌంటబిలిటీ, నీ చదువు కోసం, నీ పెళ్లి కోసం, నీ పనుల కోసం, నువ్వు నడిచే నడక కోసం ప్రతిదీ అడుగుతారు. నాకు నా లైఫ్లో విషయాలు మీకు చెప్పాలని నాకు ఆసక్తి లేదంటే పక్కపోయి అడుగుంటారు. సంఘంలో గుర్తుపెట్టుకో, అడుగుతారు, ప్రతిదీ అడుగుతారు. అరే మా పర్సనల్స్ నాకు నచ్చింది చెప్పి మా సర్కిల్లో కొంతమంది ఉంటారు, ఆ విషయాలు మాత్రం అన్నీ తెలిసేసుకుంటారు. మన ఓపెన్ బుక్లో అన్నీ తెలిసిపోతాయి, అన్నీ తెలుసుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్లో నాకు ఎవడో వచ్చి మీ అన్న ఇలా చేశాడు, మీ తమ్ముడు ఇలా చేశాడు, మీ బ్రదర్ ఇలా చేశాడు, మీ సహోదరుడు ఉన్నాడు, ఇలా జరిగింది, వాళ్ళు చేసినట్టు మీకు తెలియదు, ఆడెవడో చెప్తే కానీ నాకు విషయం తెలియదు. నాకు అనిపిస్తుంది, మరి మనల్ని ఏమనుకుంటారు? అరే సంఘం అనుకుంటున్నారా, నాయకుడు అనుకుంటున్నారా? సంఘంలో ఉండాల్సిన మంచి యాటిట్యూడ్ ఏంటి చెప్పిన, మనం బాధ వచ్చినా పంచుకోవాలి, సంతోషం వచ్చినా పంచుకోవాలి. మన లైఫ్లో ఏం జరిగినా ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళాలి తెలుసా? సంఘంలో ఉన్న లీడర్స్ ఎవరు ఎత్తున్నారు వాళ్ళకి వెళ్ళాలి. కానీ లాస్ట్ కాల్ ఎవరికి వెళ్తా చెప్పండి సిగ్గు లేకుండా చెప్పండి. మనకు వద్దాం, అది కూడా చెప్పకపోతే బాగుందని చెప్తారు. అందుకని నేను అడుగుతున్నాను, మీ నాయకుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. కానీ సంఘానికి ఏమనుకుంటున్నారంటే, ఎందుకు మానేశారు సంఘానికంటే, అన్నీ కావాలండి మా లైఫ్లో ఉన్నాయన్నీ, ఆయనకి అన్నీ అడుగుతాడండి. అక్కడే నిలబడ్డా ఎక్కడే నిలబడి అడుగుతాడండి, మా ఫోన్ కోసం అడుగుతాడండి, మా మనీ షేరింగ్ కోసం అడుగుతాడండి, మా ఉద్యోగం కోసం అడుగుతాడండి, అన్నిటి కోసం అడుగుతాడు. ఎందుకంటే నీ ఆత్మ స్ట్రాంగ్గా ఉందా, నీ ఆత్మ ఎక్కడికైనా త్రెప్పబడిందా, నీ ఎటర్నల్ లైఫ్ లేదా నీ డివోషనల్ లైఫ్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు ఆయన చెప్పండి అడుగుతాడు. మా పర్సనల్ విషయాల జోలికి వచ్చారండి, అందుకే మాకు నచ్చక మానేసేమండి అంటే, మానేసి ఏమి ఎరగదీస్తారు చెప్పండి? సంఘం లేకుండా మానేసి ఏం చేస్తారు చెప్పండి? ఏమవుతారు? నష్టపోతారు. అందుకంటున్నాడు, ఆయన మీ పని విషయంలో, మీ ప్రవర్తన విషయంలో ఆయన దుఃఖపరిచిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాకుండా చెప్పండి ఆ పనిని
ఆయన సంతోషంతో ఆనందంతో చేయనట్లు వారి మాట వినండి. జస్ట్ వినండి. పాడించినా పాడించకపోయినా చెప్పండి, వినండి. ఇక నిలబడకరా, అలాగా అన్నయ్య. మాట్లాడకరా, అలాగా అన్నయ్య. బట్టలు వేసుకునే విధానం మార్చరా, అలాగే అన్నయ్య. వినండి. అది కాదమ్మా, మీ ఆయనతో ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నావంట, కరెక్ట్ కాదు. నాయకులుగా మేము చెప్తున్నా అంటే మా ఆయన మాట ఏం లేదు, నువ్వెవడరా అని కూడా గుర్తుపెట్టుకో. వినండి. నా మాట అర్థమవుతుందో లేదో వినండి. వాళ్ళన్నీ చెప్తారంటే వినండి. వాళ్ళు బోధిస్తారు, మీ ప్రవర్తన విషయంలో కనిపెడతారు, వాళ్ళు అడుగుతారు, వినండి. సంఘానికి ఎందుకు వస్తామంటే గుర్తుపెట్టుకోండి, మనకి మంచి అవకాశం, ధన్యకరమైనది ఏంటంటే, ఒకవేళ కుటుంబం రేపు పొద్దున చస్తే నాతో పాటు ఉండదు లేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చుని పక్కన కూర్చుని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ప్రభుత్వ సంస్కరణలు చేతులు మూస్తున్నారు చూసారు. ఈ సహోదరులు, నిర్దోషమైన సహోదరులు మాత్రం రేపు పొద్దున చచ్చినా కూడా చెప్పండి అక్కడ ఉంటారు. కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడనేది ఎంత వాస్తవమో, ఒక నాయకుడిని అంటే తండ్రిలాగా ఒక నాయకుడిని, అడిగే వ్యక్తిలాగా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక సహోదరులాగా, ఒక పెద్ద ఆయనలాగా, మన ఉదరంలోంచి పుట్టిన సహోదరులాగా ఒక వ్యక్తి మనల్ని అడిగేవాడు ఉన్నారు. అడిగేవారు ఉన్నాడు కదా, ఉన్నారు, ఇక్కడ ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. నేను ఏ బండి కొనాలో కూడా నాయకుడు చెప్తాడు చెప్పండి, ఇక్కడ అడుగుతాడు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, ఎంత బాగా రాస్తున్నాడంటే, మా నిమిత్తం ప్రార్థన చెయ్యండి, మేము అన్ని విషయంలో యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాం. మరియు నేను మరీ త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఎలాగ చేయవలనని మరీ ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తే ఆనందించాలి తప్ప, మిమ్మల్ని చూసిన తర్వాత బోధ మారిపోయి, ప్రవర్తన మారిపోయి, ఎవరెవరితో సంబంధాలు పెట్టుకుని ఈ పద్ధతిలో కనుక నేను చూసినంటే నేను బాధపడతాను. నేను బాధపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. నేను చివరిగా ముగిస్తున్నాను. సంఘానికి కొంతమంది ఎందుకు వస్తారంటే, సంఘం అంటే కుటుంబం అని, సంఘం అంటే దేవుని యొక్క పరిస్థితుల్లో దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని సంఘానికి రారు. ఎందుకు వస్తారంటే, సినిమా థియేటర్కి వచ్చినట్టు వచ్చిపోతారు. ఒకవేళ సినిమా థియేటర్కి కళ్యాణ మండపానికి వచ్చినట్టు వెళ్ళిపోయారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, సినిమా థియేటర్లో కోపం ఇస్తారా? కానీ సంఘం మీద కోపం ఇస్తారు. ఎందుకు కోపగిస్తారంటే, ఎరా ఎందుకు కోపమించారా తల్లి, రావడం మానేసి వెంటారంటే, ఎందుకని అస్తమాల ఆలోలకి ఇచ్చుకుంటున్నారు పాటలు, అందుకే రానన్నారు అవుతున్నాను. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళావు అనుకో, మామూలు కడుతున్నాను, సినిమా హాల్లో ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం, సహోదరి పాట పాడుతుంది అంటారు అక్కడ సినిమా హాల్లో. చెప్పండి, సినిమా హాల్లో పాట ఇస్తారు, నీకు ఇస్తారా? ఎత్తే ఇంకంతే, ఇంక సినిమా ఆడదు, ఇంకా నీకు పాట ఎత్తే. సినిమా హాల్లో పాట ఇస్తారా? మళ్ళీ చెప్తున్నాను, సినిమా హాల్లో కానీ ఫంక్షన్ హాల్లో కానీ వెళ్తే నీకు పాట ఇస్తారా? షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు వస్తున్నారు ఈ మధ్య సంఘాలకు, మీరు చూసేది నీట్గా అడుగుతున్నాను. షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు చందనా బెదర్సోడు ఎవడైతున్నాడో వచ్చిన వెంటనే నీకు దండేసి ఇక్కడ కూర్చోండి అంటాడా? షాపింగ్ మాల్లోనే నీకు దండ ఎవరు, సినిమా హాల్లో నీకు పాట ఎవరు? కానీ ఇక్కడ నువ్వు ఎందుకు మానేసావంటే చెప్పండి, దండ ఇవ్వలేదు, గౌరవించలేదు, పాట ఇవ్వలేదు, ప్రార్థన ఇవ్వలేదంటే నువ్వు ఎందుకు వస్తున్నావు అన్న? నా లైఫ్ ఎటు పడితే పడిపోయింది, లోకంలో ఎలా పడితే అలా తిప్పబడింది. అన్య బోధల చేతే కాదు, లోక సంబంధమైన ప్రభావం చేత కూడా అటు ఇటు తిప్పబడ్డాను. ఇప్పుడు నా ఆత్మని, నా ప్రవర్తనని, నా జీవితాన్ని తెచ్చి సంఘం అని ఒక గైడ్లోనే పెట్టాను. నన్ను గైడ్ చేయండి అన్నని చెప్పడానికే సంఘానికి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ చెల్లెళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో చూస్తారు, ఈ తమ్ముళ్ళు వాళ్ళు ఎలా చదువుతున్నారో చూస్తారు, ఈ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు నిలబడుతున్నారో చూస్తారు, అన్నీ చూస్తారంటే అన్నీ చూస్తారు. గతంలో కొన్ని సంఘాల్లో నేను ఇవన్నీ అడిగాననే అలాగే నచ్చలేదు. మాకు వాళ్ళు ప్రతిదానికి తూర్పుకి పరమణ తిప్పారు, ఇంకా తూర్పుకి తిప్పుకుని ఉన్నానని చెప్పి బాయ్ బాయ్ టాటా అని వస్తాయి. అయిపోయింది, అడుగుతున్నాను. ప్రతిది అడుగుతారంటే ప్రతిది అడుగుతారు, నిలదీస్తారు. నీ విషయంలో అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తారు. అందుకే ప్రభు అన్నాడు, నిన్న నేడు నిరంతరం యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉన్నాడో, ఒక్కసారి ఒక బోధ విన్న తర్వాత, ఒక సిద్ధాంతం విన్న తర్వాత, ప్రభు చేత రక్షణ పొందిన తర్వాత, లోకపు ప్రభావం చేత కానీ తప్పుడు బోధల చేత కానీ త్రిప్పబడక మీపై నాయకుడు ఉన్నాడని ఆ నాయకుడిని ఎప్పుడు చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి. ఏది జరిగినా ఆయన చెప్పండి, ఏం జరిగినా ఆయనతో పంచుకోండి. ఇది నా డివోషనల్ లైఫ్ ఎలా ఉంది, నా సోషల్ లైఫ్ ఎలా ఉంది, నా అకౌంటబిలిటీ ఎలా ఉంది అన్న అని ప్రతిదాన్ని ఆయనతో డిస్కషన్ చేయండి. వాక్యానుసారమైన నాయకులు మీకు వాక్యానుసారంగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు ఆనందిస్తారు, చెప్పండి, ఆయన ఆనందిస్తారు. మన ఇరువురు ఆనందంగా ఉంటే మనల్ని బట్టి చెప్పండి, దేవుడు ఆనందిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.